అందరికీ నమస్కారం. మన 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు. ఈ పాఠాన్ని విద్యార్థులందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. తల్లిదండ్రులు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు కాబట్టి వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నిటికల్లా ఉత్తమ ధర్మం. ఈ ధర్మాన్ని అనుసరించాలని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ప్రస్తుత పాఠ్యభాగ ప్రక్రియ ఇతిహాసం. ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. ఇవి గ్రంథస్థం కాకముందు అశురూపంలో ఉండేవి. ఇతిహాసాలలో చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలు ఉంటాయి. ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యత ఉంటుంది. కథాకథనం అంటే కథ చెప్పేవాడిని కథకుడు అంటారు. కథ చెప్పే విధానాన్ని కథనం అంటారు. అంటే ఇతిహాసాలలో కథాకథనానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగాన్ని ఎర్రన రచించారు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు. సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవులు ముగ్గురు. వారే నన్నయ, తిక్కన, ఎర్రన. వీరినే కవిత్రయ కవులు అని అంటారు. మొత్తం మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. వాటిలో ఆదిసభా పర్వాలను, అరణ్య పర్వంలోని కొంత భాగాన్ని నన్నయ రచించగా, తిక్కన విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు రచించాడు. అరణ్య పర్వ శేషాన్ని ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన 14వ శతాబ్దానికి చెందిన కవి. జన్మస్థలం పాకనాడు సీమ అంటే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామం. తల్లిదండ్రులు పొత్తమ్మ, సూరన. ఎర్రన అద్దంకిని రాజధానిగా పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఎర్రన రచనలు: రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం. ఎర్రన బిరుదులు: శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఈయన శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడు అనేటటువంటి బిరుదు వచ్చింది. అలాగే ఈయన రచించిన నృసింహ పురాణంలో ప్రబంధ లక్షణాలైనటువంటి అష్టాదశ వర్ణనలన్నీ ఉన్నాయి కాబట్టి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది. రచనా శైలి సూక్తి వైచిత్రి. సూక్తి వైచిత్రి అంటే విలువలతో కూడినటువంటి విషయాలన్నీ కూడా ఎర్రన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతం అరణ్య పర్వశేషంలోని 5వ ఆశ్వాసం నుండి స్వీకరించబడింది. మహాభారతం అన్నదమ్ముల బిడ్డలైన కౌరవ పాండవుల కథ. కౌరవులు కుటిల బుద్ధితో పాండవులను ఓడించి అడవుల పాలు చేస్తారు. పందెం ప్రకారం 12 ఏండ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేయాలి. ప్రస్తుత మన పాఠ్యభాగం అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజు తన ధర్మ సందేహాలను తీర్చుకోవడానికి మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మార్కండేయ మహర్షి కౌశికుని కథను చెబుతాడు. కౌశికుడు ఒక బ్రాహ్మణుడు. విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెప్తాడు. ఇక్కడ ఆశ్రమాలు 4 ఉంటాయి. ఒకటి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసాశ్రమం. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఈ 4 ఆశ్రమాలను తప్పక నిర్వర్తించాలి.
కానీ కౌశికుడు మాత్రం మరింత జ్ఞాన సముపార్జన చేసి సకల ధర్మాలు తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఇలా ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటుండగా ఒక కొంగ అతనిపై రెట్టవేయగా దాన్ని తీక్షణంగా చూస్తాడు. దాంతో ఆ కొంగ బూడిదైంది. అందుకు అతను పశ్చాత్తాపడి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి నివసిస్తూ ఒకసారి ఓ బ్రాహ్మణుని ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుని భార్య భర్తకు సేవ చేస్తూ ఇతనికి ఆతిథ్యం ఇవ్వడానికి కొంత ఆలస్యం చేయగా ఆమెపై చాలా కోపగించుకుంటాడు కౌశికుడు. అప్పుడు ఆ ఇల్లాలు ఇలా అంటుంది, మహాత్మా, నేను చెట్టుపై ఉన్న పక్షిని కాదు, సన్యాసికి ఇంత కోపం పనికిరాదు అని అనగానే పక్షి విషయం ఈమెకి ఎలా తెలుసునని ఆశ్చర్యపడి కొంత కోపం తగ్గించుకుంటాడు. అంతటా ఆమె ఇలా అంటుంది, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరికగా ఉంటే నువ్వు మిథిలా నగరానికి బయలుదేరి ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుని కలవడానికి మిథిలా నగరానికి వెళ్ళాడు. ఈ సందర్భంలోనిదే ప్రస్తుత మన పాఠ్యభాగ నేపథ్యం. ప్రత్యక్ష దైవాలు పాఠంలో మనం కవి పరిచయం, ఉద్దేశం, ప్రక్రియ, నేపథ్యం గురించి తెలుసుకున్నాం. చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలోని పద్యాన్ని గురించి ఇవ్వడం జరిగింది. భావం: తల్లిదండ్రుల మీద దయలేని కుమారుడు, వాడు పుట్టినా లేక చనిపోయినా ఒకటే, పుట్టలోని చెదలు పుడుతుంది, అలాగే అందులోనే చనిపోతుంది. దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనము లేదు. తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయులు ఎందరో ఉన్నారు. వారిలో ముఖ్యంగా శ్రవణ కుమారుడు, పరశురాముడు, రాముడు మొదలైన వారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత పాఠ్యభాగంలో ధర్మవ్యాధుడు, ఈయన తల్లిదండ్రులను ఎలా సేవించాడో ఈ పాఠం చదివి తెలుసుకుందాం.